అందరికీ నమస్కారం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 19వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. మేషరాశి అంటే అధిపతి కుజుడు, అంటే అంగారకుడు. అంగారకుడు అంటే నిప్పు, ఫైర్ బ్రాండ్ అనమాట. అగ్నితత్వ రాశిని మేషరాశి అంటాం. ఇందులో అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా బాగా అగ్రెసివ్గా, మొండి వాళ్ళుగా, పట్టుదల ఉన్న వాళ్ళుగా, రాత్రింబవళ్ళు కష్టపడే వాళ్ళుగా ఉండడం అనేది వీళ్ళ సహజమైన గుణం. అందులో సూర్యుడు వచ్చి కూర్చోవడం అంటే నిప్పుకు నిప్పు చేరిందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 14వ తారీఖు నాడు 13, 14 నాడు సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రతి సంవత్సరం వస్తాడనమాట. అలా రావటం వల్ల మేషరాశి వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుందన్నమాట. సంతోషంగా, ఆనందంగా ఉండడమే కాదు, అన్ని పంక్చువాలిటీ కానీ, చేసే పనుల్లో క్రమశిక్షణ కానీ, అనుకున్న పనులని పూర్తి చేయటం కానీ, కోరికలు నెరవేరడం కానీ ఎంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారన్నమాట. ప్రతి ఏప్రిల్ 14న ఇదే సంఘటన జరుగుతుంది. సూర్యుడు మేషరాశికి రావడం, వాళ్ళందరూ కూడా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా, సంతోషంగా అనుకున్న పనులని పూర్తి చేసుకుంటూ గడుపుతారు. ఈ వారం ప్రత్యేకంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో పుట్టి క్రీడారంగంలో ఉన్నారో వాళ్ళని మనం పట్టలేమన్నమాట. సో వాళ్ళ ఆట తీరు, పద్ధతి అంతా కూడా మారిపోతుంది. మీరు మేషరాశి వాళ్ళని గమనించండి, అద్భుతంగా ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం అనేక రకాలుగా సంతోషాన్ని కలిగిస్తుంది. మిత్రస్థానంలో ఉండడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండడం అనేది చాలా బాగుంది. ధనస్థానం చూసుకుంటే డబ్బు వ్యయం అధికంగా ఉంటుంది. ఖర్చులు, డబ్బు చేతిలో నిలబడదు, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అలాగే కొంత మనశ్శాంతి తక్కువ, ఎందుకంటే డబ్బు చేతిలో నిలబడకపోవటం. చదువు విషయంలో కూడా పిల్లలు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి రాకపోకలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేక రకాలుగా బంధువులతో మీకు రిలేషన్షిప్, ఫ్రెండ్స్తో బాగుంటాయని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా నలుగురికి సహాయం చేయటం, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఈ మేషరాశి వాళ్ళు సహజంగానే ఈ వారం బ్రహ్మాండంగా చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుండి, ధైర్యాన్ని కలిగి ఉండి, ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులు ఏదైనా సరే కొనాలంటే సోమవారము, మంగళవారము కాకుండా మిగతా వారాల్లో ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా బుధ, గురువారాలు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి తల్లి ఆరోగ్యం పట్ల కూడా వారం మొదట్లో, చివరిలో కొంత ఆందోళన కలిగే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా దృష్టి పెట్టడం మంచిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధాలు, సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. కానీ సరసం కాస్త విరసం అవుతుందా అన్నట్టుగా కాస్త అధికంగా ఏదైనా పొరపాట్లు జరిగి మిస్అండర్స్టాండింగ్ కూడా కారణాలు చాలా కనిపిస్తున్నాయి. ఏదో మనం మంచి చేయబోతే అది కాస్త నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమికులలో మిస్అండర్స్టాండింగ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న విషయాలు, తగాదాలు చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు బాగున్నాయి. ఈ వారం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా భార్యాభర్తలు ఉంటారని చెప్పాలి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. మనం మధ్యవర్తిత్వం వహించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అదృష్టం విషయానికి వస్తే ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. అలాగే తండ్రి యొక్క సపోర్టు, పెద్దల సపోర్ట్ అని బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం అనేది జరుగుతూ ఉంది. ఏలినాటి శని వచ్చింది మేషరాశికి అని అంటారు. దాని ప్రభావం దేని మీద చూపిస్తుందయ్యా అంటే కేవలం ఉద్యోగం మీద, వ్యాపారం మీద తీవ్రంగా చూపిస్తుంది. తెలిసి తప్పు చేయటం, లేనిపోని వర్గాలలో కలవడం, మూఠాలో కలగడం, మేనేజ్మెంట్కి వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం, అలాగే చేస్తున్న ఉద్యోగాన్నే విస్మరించడం, అన్నం పెట్టే సంస్థని ఎదురు తిరిగి మాట్లాడటం, అలాంటి చెడ్డ వాళ్ళతో కలిసి వ్యవహారం చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఏమాత్రం కలిసి రావట్లా. కాబట్టి ఏదో మీ అందరి మేలు కోరి చెప్పేవాడిని కాబట్టి
ఏలినాటి శని ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం పోయిందంటే ఇప్పట్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఉద్యోగాన్ని మీరు మానేస్తే 2 సంవత్సరాల పైనే మళ్ళీ మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఏదైనా ఉద్యోగం వచ్చినా అది నిలబడదు, అక్కడ మీరు ఇమడలేరు. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ చేస్తున్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయండి. ఎక్కడ పొరపాటు చేయబాకండి. ఉద్యోగాలు మానేయటం కానీ అలాంటి పనులు చేయకండి. కొత్త ఉద్యోగంలో చేరడానికి కూడా అనుకూలంగా లేదు. వీసాలు, పాస్పోర్ట్లు వగైరాలు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు అనుకూలంగా లేదు. కాబట్టి ఆలోచించి మెల్లగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ప్రతిరోజు శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతో ఉత్తమం అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇంటర్వ్యూలు వెళ్ళడం కానీ వీసాలు ప్రయత్నం చేయడం కానీ సక్సెస్ అవ్వదు అనేది కూడా తెలుసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రంగంలో ఉన్నా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూములు స్థలాలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఆయిల్ వ్యాపారం చేసేవాళ్ళు, పెట్రోల్ బంకులు, మిగతా ఆయిల్ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకూలత చాలా తక్కువగా ఉంది. ఏ మేషరాశి వాళ్ళైనా సరే వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2-2.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉన్నంత వరకు ముందుగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మధ్య తర్వాత ఈ విధంగా 7.5 సంవత్సరాలు కూడా వ్యాపారాన్ని భార్య లేదా భర్త పేరు మీద, భర్త లేదా భార్య పేరు మీద మార్చేసుకోవటం, జిఎస్టీ లాంటివన్నీ కూడా ఇతరుల పేరు మీద పెట్టడం, మనం నామమాత్రంగా పని చేయటానికి మాత్రమే ఈ ఏలినాటి శని వల్ల మనం వ్యాపారంలో ఎదిగే అవకాశం ఉంది. లేదా వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు జరుగుతాయి. చాలామంది జాతకానికి వచ్చి లక్షలు పోయిందండి, 10 లక్షలు పోయింది, 20 లక్షలు పోయింది అని అంటుంటారు. దానికి మెయిన్ కారణం ఏమిటంటే ఏలినాటి శని ప్రభావము వ్యాపారం మీద బాగా దెబ్బ పడుతుంది, ఉద్యోగస్తుల మీద కూడా బాగా దెబ్బ పడుతుంది అన్నమాట. మరి ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఖర్చులు ఉంటాయని మరీ చెప్పడం జరిగింది. రావడం కన్నా పోవడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఈ ప్రత్యేకమైనటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరందరూ కూడా తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేకంగా నమస్కారాలు పెట్టి, నువ్వుల నూనెతో దీపం పెట్టి, నువ్వులు ఒక 5 గ్రాములు పొట్లంలో కట్టిన దాన్ని విప్పి పొట్లాన్ని కాళ్ళ కింద పెట్టి 2 అగరబత్తులు పెట్టి నువ్వులతో దీపం పెట్టి ఒక నీలిరంగు పువ్వుని కాళ్ళ కింద దగ్గర శనికి పెట్టి చక్కగా 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకోవటం వల్ల మేషరాశి వాళ్ళకి శని నుంచి ఉపశమనం జరుగుతుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి శని గ్రహాన్ని సరైనటువంటి దారిలో పెట్టిన వ్యక్తి, ఆయన పెద్ద ఆయన దేవుడు కాబట్టి శని గ్రహాన్ని ఆయన అదుపులో ఉంచుకున్నాడని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి మనం ఆంజనేయ స్వామిని ముందుగా దండం పెట్టుకొని ఆ తర్వాత శని గ్రహానికి పూజలు చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించుకొని తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి. ముందుగా శనిగ్రహానికి వెళ్ళి తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడిని చూడటం తప్పు. అలాగే కాళ్ళు చేతులు కడుక్కొని ముందుకు వెళ్తాం, బాగానే ఉంది. పెద్ద దేవుడిని చూస్తాం, తర్వాత శనిగ్రహం తర్వాత వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గం అని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావానికి తీవ్రంగా టెన్షన్ పడకుండా అసలు మీ జాతకంలో జరుగుతున్న దశ, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఉన్న వాళ్ళు కేతు మహాదశలో పుట్టారు, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర మహాదశలో పుడతారు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశలో పుడతారు. వీళ్ళ సూర్యదశ, శుక్రదశ, కేతు దశ ఏజ్ని బట్టి తర్వాత కేతు, శుక్ర, సూర్య, చంద్ర, ఆ తర్వాత కుజగ్రహ ఇది దశ, రాహు దశ అలా ఉన్నవాళ్ళు అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఏలినాటి శనిలో. అదే ఏ గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, దేవుడు అనుగ్రహం వల్ల ఏజ్ పెద్దవాళ్ళై ఉంటారు, 40 దాటి ఉంటారు, అలాంటి వాళ్ళకి గురువు మంచి చేస్తాడు. కాబట్టి జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి
టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మాత్రమే మనం చెప్పగలం అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డీటెయిల్స్ అన్నీ పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తా, మీతో ఫోన్లో మాట్లాడతా, పరిహారాలు చెప్తాను. నథింగ్ టు వరీ. అందరికీ కూడా భగవంతుడు చక్కగా చూస్తాడని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ గోపాల అయ్యంగార్. నమస్కారం.